సర్వశ్రేష్ఠుడు, నిష్ఠాగరిష్ఠుడు, శ్రీ కాళికామాతను ప్రసన్నం చేసుకున్న ఆ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి నమస్సుమాంజలు. మీరు ఎవరైనా కోరికలు తీరక బాధపడుతున్నారా? కోరికలంటే మనము వ్యాపారంలో నష్టపోయి, భారీగా నష్టపోయి, తరువాత కుటుంబ కలహాలు, తరువాత ఆస్తి నష్టము, తర్వాత వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోవడము, సంతానానికి పెళ్ళిళ్ళైన వారికి బిడ్డలు సంతానం కలగకపోవడము, ఇలాంటివన్నీ జరగాలంటే మీకు ఒక చక్కటి పరిష్కార మార్గం చెప్తాను నేను. జూన్ నెలలో యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మీరు ఒకరోజు మంచి రోజు చూసుకొని ఒక కొత్త గుడ్డ కొంచెం తీసుకొని పసుపులో తడిపి 11 రూపాయల దక్షిణ అందులో పెట్టి మూట కట్టండి. మూట కట్టి ముడుపు మాదిరిగా కట్టండి. మీ కోరికలు తలుచుకొని మీ కోరికలు ఒక స్లిప్లో రాసి ఆ 11 రూపాయలు పెడతారు కదా, అక్కడ ఆ పేపర్ కూడా పెట్టి ముడుపు కట్టండి. మీరు యమునా నది పుష్కరాలకు వెళితే అక్కడ నదిలో వదిలేయండి. మీ కోరికలు మండలం లోపల నెరవేరుతాయి. ఇది నిజం. మీరు ముడుపు కట్టి ముడి వేశాక ఆ ముడి మీద గంగామాతను స్మరించుకొని ముడి మీద కుంకుమ బొట్టు పెట్టండి. ఎందుకంటే శుభానికి పసుపు కుంకుమే కదా మొదలు. అలా చేయండి.